హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రయాణం మీతో. సో ఈరోజు మన జర్నీ వచ్చేసి చుంచి ఫాల్స్. ఓకే, ఏంటి మొత్తం ఫాల్స్ అనుకుంటున్నారా? ఫాల్సే ప్రజెంట్ అయితే. సో చుంచి ఫాల్స్ వచ్చేసి బెంగళూరు నుంచి ఒక 95 కిలోమీటర్స్ వస్తుంది. మేము 5 o'clock స్టార్ట్ అయినాం, 7:30కి రీచ్ అయిపోయినాం. ఓకే, వన్స్ చుంచి ఫాల్స్ రీచ్ అయిన తర్వాత మీకు ఇక్కడ నుంచి ఒక 400 మీటర్స్ వాక్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఒకటి మటుకు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఫాల్స్ కొంచెం లిటిల్ బిట్ డేంజర్ అని చెప్తాను. బికాజ్ ఒక 32 మంది చనిపోయారంట. ఇక్కడ లోకల్ గైడ్స్ ప్రకారం అయితే ఫాల్స్లోకి దిగడం కానీ, లేదంటే యూనో వాళ్ళకి తెలియకుండా కిందికి వెళ్ళడం అలాంటివి మాత్రం చేయకూడదు. బికాజ్ అలాగే చేసి కొంతమంది యూనో చనిపోవడం జరిగింది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫాల్స్ విజిట్ చేసినప్పుడు. ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫ్యామిలీస్ రావచ్చు, బ్యాచులర్స్, ఎనీ వన్ కెన్ కమ్ అనమాట. సూపర్ లొకేషన్, చాలా బాగుంది వ్యూ మటుకు. సో ఎవ్రీబడి కెన్ కమ్, ఎవరైనా వచ్చి హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు వీకెండ్స్లో. అండ్ మీకు ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, ప్రొవైడ్ చేస్తారు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఫాల్స్ చూద్దాం ఎలా ఉందో మరి. లెట్స్ గో. సో బైక్ అక్కడ పార్క్ చేసి ఫాల్స్ దగ్గర వాక్ చేస్తున్నాము. ఏమైంది? రారా. సో ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాము. ఇంకా కొంచెం దగ్గరికి పోయి చూద్దాం. సన్నీ వచ్చేసింది అప్పుడే. సో యాక్చువల్గా వ్యూ పాయింట్ వచ్చేసి మీరు అక్కడి నుంచి చూడొచ్చు. వ్యూ పాయింట్ ఇన్ ద సెన్స్ అక్కడ ఉంది చూసారా, దాని పైకి ఎక్కేసి ఫాల్స్ని విజిట్ చేయొచ్చు. ఇదిగో మనం ఈ దారిలో వచ్చాం, చూస్తున్నారా? దిస్ ఇస్ ద వే. చుంచి ఫాల్స్కి దారి ఇటే. ఓకే, బట్ చాలా బాగా రాశారు కదా. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎటు వెళ్ళాలి ఏంటి అని బండల మీద బాగా అర్థమయ్యేలా నీట్గా యారో సింబల్స్ వేశారు. సో నథింగ్ టు వరీ. ఇది యాక్చువల్గా వ్యూ పాయింట్ చూడడానికి అరేంజ్ చేశారు వాళ్ళు. ఓకే, సో మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్. సో అది ఫాల్స్ ఒకటి, చుంచి ఫాల్స్. అండ్ నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందా? అటు సైడ్ ఒకటి ఉన్నది, సో అక్కడికి వెళ్ళి చూసాం. ఓకే, సో బట్ దిస్ ఈస్ వెరీ గుడ్. సో ద వ్యూ పాయింట్ వాళ్ళు అరేంజ్ చేశారనమాట, హ్యాపీగా చూడొచ్చు. లొకేషన్ అయితే సూపర్ ఉన్నది. వ్యూ అయితే ఆసమ్. హ్యాపీగా వచ్చి వీకెండ్స్లో అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ డెఫినెట్గా. రైట్, సో దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దగ్గరికి వెళ్ళి ఇంకా మీకు ఫాల్స్ బ్యూటీని చూపిస్తాను. ఓకే, చలో ఇంకా దిగుదాం. ఇంకా కిందికి దిగేసినాము. సో అది చూడొచ్చు మీరు. సో అంత అది వెళ్ళేసి నేను ఇప్పుడు ప్రజెంట్ మీకు ఆ వ్యూ పాయింట్ చూపించాను. సో ఐఎమ్ గోయింగ్ దిస్ సైడ్ నౌ, దిస్ సైడ్. ఓకే, లెట్స్ గో. మా బామ్మర్ది ఆల్రెడీ వెళ్ళిపోయింది నన్ను ఇటు వదిలేసి. సో ఫ్రంట్ వ్యూ, మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. నాకు ఫాల్స్ అయితే కనిపిస్తున్నాయి, చూస్తారా? ఎస్, ఐఎమ్ కమింగ్. పోదాం వస్తున్నా.
కనిపిస్తుందా? సూపర్ ఉన్నది ఫాల్స్ అయితే. సో కిందికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు, డౌన్ నాట్ అలౌడ్ అంట. ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరు లేరు. సో కొంచెం కిందికి వెళ్ళేసి ఇంకా వ్యూ చూపిస్తాను. ఓకే, ఎస్. కిందికి చూస్తున్నాను. ఓ మై గాడ్, బి కేర్ఫుల్. ఎలా ఉంది? బాగుందా? సూపర్ ఉంది. బట్ గాయస్, నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ విజిట్ చేసినప్పుడు లోకల్ గైడ్స్ హెల్ప్ తీసుకొని కిందికి రండి, లేదంటే వ్యూ చేయండి, లొకేషన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఇక్కడ రీసెంట్గా లాస్ట్ ఇయర్ అనుకుంటా, ప్రాబ్లీ నాట్ రీసెంట్లీ, ఒక 1 year 2 years బ్యాక్ ఒక 2 people చనిపోవడం జరిగింది. ఎందుకు అని అంటే వాళ్ళంట బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తున్నాం అని చెప్పేసి ఫాల్స్కి వచ్చారంట. అండ్ మోరోవర్ అక్కడ అటు సైడు స్టోన్స్ ఉన్నాయి. ఓకే, సో వాళ్ళు అక్కడ దాకా వెళ్ళేసి కేక్ కట్ చేయడము అలాంటివన్నీ కొంచెం సరదాగా స్పెండ్ చేస్తున్నారంట. సో అయితే లోకల్ గైడ్స్కి విషయం తెలియదు యాక్చువల్లీ. ఓకే, సో వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి వాళ్ళు ఇంకా వాటర్ ఓవర్ఫ్లో అవుతుంటే అక్కడ గేట్స్ ఎత్తడం జరిగిందనంట. సో దానివల్ల గేట్స్ ఎత్తినప్పుడు వాళ్ళు సైరన్ వేశారు బేసికలీ, బట్ సైరన్ ఇక్కడ దాకా వినిపించదు ఆ సౌండ్. ఓకే, సో డైరెక్ట్గా వాటర్ ఫ్లో ఎక్కువ అవడము, వాళ్ళు సడన్గా వాళ్ళు స్టోన్స్ నుంచి బయటికి రాలేక అందులోనే ఇరుక్కుపోయి 14 members వచ్చారంట. టోటలీ 14 members-లో 2 members పాపం అక్కడే చనిపోయారు. ఆ డెడ్ బాడీ కూడా 2-3 days తర్వాత దొరికింది. ఓకే, సో రిమైనింగ్ 12 members ఆర్ సేఫ్. అండ్ నా సిన్సియర్ సజెషన్ గాయస్, మీరు కిందికి దిగేటట్టు ఉంటే మటుకు లోకల్ గైడ్స్ హెల్ప్ తీసుకొని దిగండి, వాళ్ళకి చెప్పి దిగండి. మీరు ఓన్గా దిగేసి ఆ స్టోన్స్ దగ్గర వెళ్ళేసి టైంపాస్ చేయడం, స్విమ్మింగ్ చేయడం మటుకు చేయొద్దు. బికాజ్ నేను చాలా ఫాల్స్ విజిట్ చేశాను, ఆల్మోస్ట్ 6-7 ఫాల్స్ విజిట్ చేశాను ఇంతవరకు. నేను ఎక్కడ నోటీస్ బోర్డ్ చూడలే అరే ఇంతమంది చనిపోయారని. బట్ ఫస్ట్ టైం ఈ చుంచి ఫాల్స్ దగ్గర మటుకు నోటీస్ బోర్డ్ చూసినప్పుడు 32 people ఆర్ డయర్డ్. ఓ మై గాడ్, ఐ రియలీ ఫెల్ట్ వెరీ సాడ్. సో ప్లీజ్ గైస్, బీ కేర్ఫుల్. లైఫ్ కదా ఇది, వచ్చి ఎంజాయ్ కోసం అని వాటర్లో దిగేసి చూసుకోవాలి, మన ఫ్యామిలీస్ ఉంటాయి. ఓకే, రైట్, యా. సీ ద బ్యూటీ మ్యాన్. ఫాల్స్ వాటర్ అయితే ఫ్రెష్ లేవు గైస్. వాటర్ ఈజ్ నాట్ ఫ్రెష్ అయితే లేవు. అండ్ చాలా లోతుంది అనుకుంటా లోపల అయితే. సో డోంట్ స్విమ్ అయితే చేయొద్దు ప్లీజ్. బికాజ్ ఈ ఫాల్స్ మటుకే నేను ఇలా 32 members డైడ్ అనేసరికి నాకు చాలా బాధేసింది. మీరు ఇన్ కేసు వచ్చినా కానీ స్విమ్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు. నచ్చిందా? ఎలా ఉంది ఫాల్స్?
నాకైతే బ్యూటిఫుల్గా ఉంది, సూపర్ ఉంది వ్యూ మటుకు. హ్యాపీగా వచ్చి స్పెండ్ చేయొచ్చు వీకెండ్స్లో. ఓకే, అయిపోయింది, చలో వెళ్తున్నాం. నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి భయ్యా. సీ యూ గైస్.